జీవో నంబర్ 77 రద్దు చేసిన తర్వాత మాత్రమే ఐసెట్ నిర్వహించాలని ఏబీవీపీ విద్యార్థులు విశాఖలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపారు. ప్రైవేటు పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన మాట ఏమైందని నిలదీశారు. తక్షణం జీవో నంబర్ 77 రద్దు చేస్తూ ప్రకటన చేయకపోతే రేపు జరిగే ఐసెట్ పరీక్షను అడ్డుకుంటామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఉమ్మిడి నితిన్ హెచ్చరించారు. అందరికీ నమస్తే. నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్. ఏదైతే గత ప్రభుత్వం జీవో నెంబర్ 77ని తీసుకొని వచ్చి ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ని రద్దు చేసిందో, అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77ని రద్దు చేసి ఎవరైతే ఈ పీజీ ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుదాం అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ని వర్తింపజేస్తానని చెప్పి ఆయన చేసిన యువగలం పాదయాత్రల సందర్భంగా అందరికీ హామీ ఇచ్చారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తుంది. రేపు ఐసెట్ జరుగుతుంది. ఈరోజు పీజీ అడ్మిషన్లకి ఎంట్రన్స్ ఎగ్జామ్లు జరుగుతున్నా కూడా ఇంకా కూడా జీవో నెంబర్ 77 మీద ఎటువంటి స్పష్టత రాకపోవడం, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పి పలుమార్లు మీడియా ముందు కూడా మంత్రి నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. అయితే నారా లోకేష్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, యువగలం పాదయాత్రలో మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఈ జీవో నెంబర్ 77ను వెంటనే తక్షణమే ఈరోజే రద్దు చేసి రేపు ఐసెట్ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు అనుకుంటే మీరు జీవో నెంబర్ 77ను రద్దు చేయకుండా ఈ రాష్ట్రంలో మీరు ఐసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయలేరు. రేపు ఎక్కడెక్కడైతే ఎన్ని ఎగ్జామ్ సెంటర్లో ఐసెట్ ఎగ్జామ్ జరుగుతుందో ప్రతి చోటకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు వెళ్తారు, ఐసెట్ ఎగ్జామ్ని అడ్డుకుంటారు. జీవో నెంబర్ 77ని రద్దు చేసేంత వరకు కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించి ఏ ఒక్క ఎగ్జామ్ కూడా ఈ రాష్ట్రంలో జరగదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా ఎగురుతుంది. ఆ ఎగ్జామ్లు ఆగుతాయి. మంత్రి నారా లోకేష్ గారికి మేము మళ్ళీ చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా దయచేసి జీవో నెంబర్ 77ని మీరు రద్దు చేసి ఎవరైతే పీజీ చదవాలనుకుంటున్నారో ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.